మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ జైస్వాల్ గారు అన్నారు, ఢిల్లీ ఈస్ క్లోజ్లీ వాచింగ్ అండ్ మానిటరింగ్ ద ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ అని. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి కల్నల్ వీవీరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, M³ వర్సెస్ H³ మనీ, మెషిన్, మ్యాన్ పవర్, హెజ్బుల్లా, హమాస్ అండ్ ఇంకోటి కనుక చూస్తే హౌతీస్. ఇప్పుడు ఈ రెండు కూడా తెర మీదకి వచ్చాయండి. ఈ రెండు అంశాలు తెర మీదకి వచ్చాయి. ఈ రెండు కాదనలేని ఫ్యాక్టర్సు. అండ్ ఇంకోటి ఏంటంటే, అమెరికాని నమ్ముకొని ఇన్నాళ్ళు గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇక నో లాంగర్ దాంతో ప్రయోజనం లేదు అమెరికాని నమ్ముకుంటే. ఆల్రెడీ నాటో కూటమిలో ఉన్న దేశాలనే బండబూతులు తిట్టి వాళ్ళ ప్రధానమంత్రులని, అధ్యక్షుల్ని వాళ్ళందరినీ దూరం చేసుకున్న తర్వాత అమెరికా లాంటి దేశం మీద బ్యాంక్ అవటం కరెక్ట్ కాదు. అందుకు గాను మనకు మనంగా ఒక కూటమి కట్టుకుందామని. బట్ సారూప్యత కానీ అండ్ భావ సారూప్యత కానీ అలాగే అవసరాలు కానీ కనీసం ఉమ్మడి ప్రణాళిక కానీ లేకుండా ఈ కూటమి కట్టడం ద్వారా వారు సాధించాలనుకుంటుంది. మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పారు, యాజ్ ఇట్ ఈస్గా ఇట్ ఈస్ అ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అని. బట్ సంథింగ్ ఈస్ బిహైండ్ దట్. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ జరగానే అంత తేలిగ్గా తీసుకోలేదు ఇజ్రాయెల్. అయితే ఇమీడియట్గా మన ప్రధానమంత్రి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు నెతన్యాహు. సో ఒక థ్రెట్ మన ముందు ఉంది. తక్షణం కాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఏంటంటే ఉగ్రకుట్రలు అమలు చేయగల టెర్రరిస్ట్ యూనివర్సిటీలు నడిపే పాకిస్తాన్ అందులో ఉంది. కాబట్టి అది తీసిపారేదగ్గ విషయం కాదు. ఈ H³ ఏం చేయబోతోందండి ఇప్పుడు? ఇప్పుడు అమెరికా సంగతి మిడిల్ ఈస్ట్ దేశాలు అమెరికా నమ్మకం పోయి వేరే సొంతంగా కూటమి చేసుకోవాలని చూస్తున్నారా, సొంతంగా సెక్యూర్ చేసుకోవాలని చూస్తున్నారా అన్నది ఒక అంశం. అయితే ఇది అమెరికా జరగనవదు. ఎస్, వాళ్ళ ఇరాన్ వీళ్ళ అమెరికా స్థావరాలన్నిటి మీద అటాక్ చేసి డ్యామేజ్ చేయాలని చూస్తుంది. కొంత కొలేటరల్ డ్యామేజ్ జరిగింది ఈ కంట్రీస్లో. కానీ ఎవరూ సీరియస్గా ఇరాన్ని ఖండించలేదు ఇప్పటి వరకు. అంటే ఏంటంటే కేవలం అమెరికన్ టార్గెట్స్ మీద ఇరాన్ ఫైటింగ్ చేస్తుందని చెప్పి వాళ్ళందరూ గ్రహించారు. అయితే ఈ కంట్రీస్ ఒకవేళ అమెరికా యాంబిట్లోంచి బయటికి వెళ్ళాలని చూసినా కానీ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అన్నీ అమెరికా చేతుల్లో ఉన్నాయి ఈ రోజు. ఎందుకంటే ఆ పెట్రో డాలర్ ఏదైతే ఉందో వీళ్ళకి డాలర్ రూపేణా అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు కూడా ఉంది. అలాగే యాక్చువల్గా కూడా ఉంది. కొన్ని దేశాలు అయితే ఏకంగా ప్రెసిడెన్షియల్ ఎయిర్ క్రాఫ్టే గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఏంటంటే అమెరికా మీద ఎంత డిపెండెంటో అది ప్రస్తుతానికి అయిపోయే అవకాశం కనిపించట్లేదు. ఇంకా ఇజ్రాయెల్ సంగతి అంటారా, 2 రోజుల క్రితం ఆల్రెడీ వాళ్ళు 15 పాయింట్ ఎజెండా ఏదైతే ఉందో వరల్డ్ పీస్ కమిటీలో హమాస్ని డిసామ్ చేయడానికి దానితోటి డిసగ్రీ చేశారు. అంటే వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు టర్కీకి వద్దాం. ఇది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్. టర్కీ ఇజ్రాయెల్ మీద కోపంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు హమాస్ తోటి, హెజ్బుల్లా తోటి సత్సంబంధాలు కలిగి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. మధ్యలో 2 సార్లు భయపెట్టాలని కూడా చూశారు. ఒకవేళ ఇజ్రాయెల్ హమాస్ని ఎక్కువ ఇది సీరియస్గా తీసుకుంటే మేము అటాక్ హమాస్కి సపోర్ట్లో వస్తామని కూడా ప్రకటించారు. అటువంటిది ఇరాన్ సైడ్ ఉన్నట్టు మనం లెక్క పెట్టుకోవాలి. ఇరాన్ సైడ్ ఉన్నప్పుడు ఈ కూటమిలో సున్నీది కలుస్తుందా, అక్కడ డైవర్జెన్స్ వస్తుంది. అలాగే పాకిస్తాన్ ఈ వరల్డ్ పీస్ కమిటీలో పార్టిసిపేట్ చేస్తుంది. బ్రిగేడ్ లెవెల్ ట్రూప్స్ మేము కంట్రిబ్యూట్ చేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే అది క్రాస్ సబ్సిడైజింగ్ దేర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత కొంచెం లోన్ సృష్టించుకోవచ్చు అందువల్ల చెప్పి వాళ్ళు అగ్రీ చేశారు. అంటే ఏంటంటే వాళ్ళు ఇజ్రాయెల్ని ఇప్పటి వరకు రికగ్నైజ్ చేయకుండా ఇజ్రాయెల్ తరఫుని హమాస్ని డిసామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మేము హమాస్ని కంప్లీట్గా డిసామ్ చేసేంత వరకు వేరే డిస్కషన్స్ ప్రసక్తి లేదని 2 రోజులు 48 గంటల క్రితం స్పష్టం చేసింది. అంటే ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇజ్రాయెల్ సపోర్ట్లో ఉంది. దీనికి డొమెస్టిక్గా సపోర్ట్ లేదు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తే మాత్రం పాకిస్తాన్ గవర్నమెంట్ దించే ప్రసక్తిలో మేము ఉంటామని వాళ్ళు స్పష్టంగా చెప్తారు. అంటే డొమెస్టిక్ ప్లస్ ఎక్స్టర్నల్ కంపల్షన్స్ చూసుకుంటే పాకిస్తాన్ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుంది అన్నది వాళ్ళకే క్లారిటీ కనిపించట్లేదు, ప్రపంచానికి క్లారిటీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు. టర్కీ సంగతి చూసాము. ఇటు సౌదీ అరేబియా ఇటు హౌతీస్ తోటి ఫైట్ చేయాలి, హౌతీస్కి ఖతార్ సపోర్ట్ ఇస్తుంది. ఈ విధంగా చూస్తుంటే చాలా కాంప్లెక్స్గా కనిపిస్తుంది. ఈ యుఎస్ఏ పర్మిషన్ లేకపోవచ్చు ఈ కూటమికి ఏర్పాటు చేయడానికి.
చాలా మంది కొంతమంది మీడియాలో ఏమన్నారంటే ఇదంతా యుఎస్ఏ ప్రోగల్పంతో పుష్ తోటి చేసిన ఇరాన్కి ఎగ్నెస్ట్ గా చేసే గ్రూప్ అని, కానీ అది నా దృష్టిలో అనిపించట్లేదు. సో షియా సున్నీ అన్నది కేవలం ఆర్టిఫిషియల్ క్రియేషన్. సో ఈ విధంగా చూస్తుంటే ప్రస్తుతానికి మాత్రం చాలా కాంప్లెక్స్ గా ఉంది. చైనా ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు దీని గురించి. ఇప్పుడే కాదు, అంటే ఎప్పుడు వాళ్ళ ఇవ్వదు కదా సార్ చైనా, ఎప్పుడు ఇవ్వదు కదా చైనా, అంతా బ్యాక్డోర్ పాలిటిక్సే కదా చైనా చేసేది. ఎగ్జాక్ట్లీ. కొంతవరకు అప్పుడప్పుడు కొంత స్పష్టత చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా పాకిస్తాన్కి క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చింది. ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రిగేషన్ గురించి మీరు కౌంటర్ చర్య కింద వాళ్ళ డ్యామ్స్ ఏమిది డ్యామేజ్ చేయొద్దని చెప్పి 3 సార్లు పబ్లిక్గా ఇంటర్నేషనల్గా వార్నింగ్ ఇచ్చింది. అంటే అప్పుడప్పుడు ఇస్తారు వాళ్ళకి కావాల్సినప్పుడు, వాళ్ళు చాలా ఆచితూచి అడుగు వేస్తారు. ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ కూటమి సున్నీ కూటమి వల్ల ఎస్ చైనాకి బెనిఫిషరీగా ఉంది. ఎందుకంటే అమెరికన్ అంబిట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కొంచెం కనిపిస్తాయి. కానీ చైనా మళ్ళా ఇరాన్ తోటి సత్సంబంధాలు కలిగి వాళ్ళ మెయిన్ సపోర్ట్ ఇప్పుడు చైనానే కనిపిస్తుంది. కొంతవరకు రష్యా ఉన్నా కానీ చైనా కనిపిస్తుంది. సో ఈ విధంగా చాలా కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ తోటి ఎవరు సెల్ఫిష్ రీజన్స్ తోటి వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. పాకిస్తాన్ అయితే మాత్రం యాంటీ ఇండియా స్టాండ్స్ తోటి ఈ కూటమిలో చేస్తుంది, అది మాత్రం క్లియర్. సెకండరీ ఏం లోన్స్ సృష్టించుకోవడం అవ్వచ్చు, కానీ ప్రైమరీ ఏమి మాత్రం ఇండియా నుంచి తప్పించుకోవడానికి చూస్తుందని నా అభిప్రాయం. చెప్పండి. కల్నల్ పరం గారు, ఒకవేళ పాకిస్తాన్ ఆ రకంగా ఆలోచించే పక్షంలో నిజంగా పాకిస్తాన్కి ఈ కూటమి నుంచి రక్షణ దొరుకుతుందా? వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని వాళ్ళ క్లెయిమ్ ఉండుండొచ్చు, బట్ అది చైనా 2 నెంబర్ మాల్ లాంటివా, లేకపోతే ఒకవేళ నిజంగా ఉంటే అవి అమెరికా కంట్రోల్లో ఉన్నాయా? అమెరికా కంట్రోల్లో ఉంటే అమెరికాకి చెప్పకుండా ప్యాంటు షర్ట్ కూడా వేసుకొని ఈ సయ్యద్ అసీం మునీర్ అమెరికా నోటీసులో లేకుండానే వెళ్ళి ఈ కూటమిలో జాయిన్ అవుతాడా? అంటే పేరుకి అక్కడ షహబాజ్ షరీఫ్ని చూపిస్తారు ఫోర్ ఫ్రంట్లోకి, అంతిమంగా నడిపేది ఈయనే కాబట్టి. అది పెద్ద ఫీల్డ్ మార్షల్ అండి. మీరు ప్యాంట్ షర్ట్ కూడా అమెరికా అడగకుండా వేసుకుంటారంటే ఎట్లా అంటే చిన్న పిక్చర్స్ ఎట్లా అయింది? ఫీల్డ్ మార్షల్ డిక్లేర్ చేసుకున్నారు ఓడిపోయిన యుద్ధానికి. ప్రపంచంలో హిస్టరీలో పెద్ద ఫస్ట్ టైం అసలు ఎవరైనా మిలిటరీ రూలర్ హస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఫీల్డ్ మార్షల్ ఫర్ లాస్ట్ బ్యాటిల్. సో జోక్స్ అపార్ట్, బట్ ఏంటంటే పాకిస్తాన్కి బెనిఫిట్ ఏమైనా ఉంటుందా అంటే అడుక్కునేవాడు ఏంటి దగ్గర అడుక్కుంటాడండి, ఇంకో అడుక్కునేవాడి దగ్గర అడుక్కుంటాడు అవసరం పడుతుంది. సో పాకిస్తాన్ పరిస్థితి అది అసలు వాళ్ళు వాళ్ళ శాలరీస్ వాళ్ళ గవర్నమెంట్ సర్వెంట్స్కి శాలరీస్ ఇచ్చుకునే స్టేట్లో లేరు. సో వాళ్ళకి ఏం కావాలంటే కంటిన్యూయన్స్ ఆఫ్ గోల్స్ కావాలి. వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టే కూడా పొజిషన్లో లేరు, ఎందుకంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఈజ్ జీరో. సో వాళ్ళ డొమెస్టిక్ ప్రొడక్షన్ జీరో ఉన్నప్పుడు వాళ్ళవి ఉన్నదంతా వాళ్ళు ఐఎస్ఐకి వాటికి కమిట్ చేసినప్పుడు, కరప్షన్కి కమిట్ చేసినప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సర్వైవ్. కొంచెం వాళ్ళు యూఎస్ ఇచ్చే విరాళాల మీద, చైనా ఇచ్చే అప్పుల మీద బతుకుతున్నారు తప్ప, లేకపోతే వాళ్ళు బతకలేరు. సో దే ఆల్సో హ్యావ్ టు డైవర్సిఫై. పైసలు దేశాల దగ్గరికి, ఎక్విప్మెంట్ ఉన్న దేశాల దగ్గరికి పెట్టాలి వాళ్ళు. సో టర్కీ దగ్గరికి వెళ్ళడానికి, సౌదీ అరేబియాకి వెళ్ళడానికి ప్యూర్లీ దట్ ఈస్ ద రీజన్. డ్రోన్స్ కావాలి, అట్లీస్ట్ చూపించుకోవడానికి కావాలి కదా. ఇండియాకి అగేన్స్ట్ పాకిస్తాన్ మన డ్రోన్స్ చాలా పనికి వచ్చాయి అన్నారు. ఏంటి ఏ పనికి వచ్చాయి, ఏ పనికి వన్ డ్రోన్ ల్యాండెడ్ వాళ్ళ దగ్గర ఇండియాలో ల్యాండ్ అవ్వదు. సో ఆపరేషన్ సింధూర్లో సో వాళ్ళ డిఫెన్స్ తెలిసిపోయింది. సో దానివల్ల దే వాంట్ టు డైవర్సిఫై దేర్ డిఫెన్స్ మార్కెట్. కొంచెం డిఫెన్స్ మార్కెట్లో ఇంకా టర్కీ ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే కొంచెం బెనిఫిట్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళు చూసుకుంటారు. సో ఇది ఈ కూటమి ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఇక